జిఎంఆర్ కాలనీ చాలా వెనుకబడి ఉంది. ఎందుకంటే అది 2009లో మా అమ్మగారు సర్పంచ్ ఉన్నప్పుడు మా అమ్మగారు, మా నాన్నగారు ఇదే మన కోలన్ బాలరెడ్డి అన్న గారు కూడా చాలా కష్టపడి మా ఊరికి పొల్యూషన్ ఉందని చెప్పేసి ఒక 5 ఎకరాలలో ప్లాటింగ్ లేఅవుట్ తేవడం జరిగింది. అది వెనుకబడే ఉంది. ఒక సెంటర్ రోడ్ 40 ఫీట్ రోడ్ డ్రైనేజ్ తప్ప ఇంకా ఏ పనులు కాలేవు దాంట్లో. ప్రజలు ఏదైతే ఆ మురికి నీటి వాసనకు ఆ డ్రైనేజ్ లేకుండా ఇబ్బంది పడుతున్నారో అవి తప్పకుండా నెరవేరుస్తాము. ముందుగా జిఎంఆర్ కాలనీలో ముఖ్యమైన సమస్య ఏంటంటే వాటర్ సమస్య ఉంది, మంచినీటి సమస్య ఉంది. 6 నెలల నుండి సంవత్సరం లోపు మా సహాయ శక్తులను మించి ప్రాబ్లం లేకుండా ప్రజలకు మంచినీటిని అందిస్తాము. ఇంకోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. మేము కౌన్సిలర్గా ఉంటేనే మా బాధ్యత పెద్దది అనుకున్నాం, కానీ ఇప్పుడు చైర్పర్సన్ చేసిన తర్వాత ఇంకా అంటే మాకు 10 ఊళ్ళ బాధ్యతను మా భుజాలపై మోస్తున్నందుకు ప్రజలకు ఏవైతే మేము హామీలు ఇచ్చామో అవన్నీ చేస్తాము. జిఎంఆర్ కాలనీకి సంబంధించి మేము అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు, రోడ్డు పనులు, స్ట్రీట్ లైట్ పనులు, సెక్యూరిటీ కోసము సీసీ కెమెరాస్ అవన్నీ కూడా పెట్టించి ఆ కాలనీని ఒక మోడల్ కాలనీగా తీర్చిదిద్దుదామని అనుకుంటున్నాము. ఇంకోటి మా విలేజ్లో శ్రీసాయి కౌంటీ అనే ఒకటి వెంచర్ ఉంది. వాళ్ళు సంపూర్ణ మద్దతు మాకు తెలిపారు. పోలింగ్లో మెజార్టీ వచ్చింది. ఆ మెజార్టీని మేము మా మనసులో గుర్తుపెట్టుకొని రానున్న 5 సంవత్సరాలలోపు మేము పనిచేసి పెడితే తప్పకుండా మేము ఊరిని డెవలప్ చేసుకుంటానే ఈ శ్రీసాయి కౌంటీని దృష్టిలో పెట్టుకొని మొట్టమొదటిగా వాళ్ళకు డ్రైనేజ్ పని అనేది చాలా ముఖ్యమైన పనిగా ఉంది. డ్రైనేజ్ పని, అదేవిధంగా మన జిఎంఆర్లో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉందో వాటర్ ప్రాబ్లం అది ఉంది. ఆ రోడ్స్, డ్రైనేజెస్, వాటర్ ప్రాబ్లం తప్పకుండా వాళ్ళకు తీరుస్తాము. అతి తొందరలోనే ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తామని మాటిస్తున్నాం వాళ్ళకు.